ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పవిత్ర శుక్రవారము అనగా గుడ్ ఫ్రైడేను మనము కొనియాడుచున్నాము. ఈ యొక్క పవిత్ర శుక్రవారమునకు ఒక పవిత్రమైన అర్థము కలదు. యేసుక్రీస్తు ప్రభు యూద మత అధికారుల ద్వారా అన్యాయముగా శిక్ష అనుభవించటం, మరి అన్యాయంగా మరణశిక్షణ పొందే రోజు పవిత్రమైన రోజు ఎలా అవుతుంది అని మానవులు అయిన మనము అనుకుంటాము. కానీ ఈ యొక్క పవిత్ర శుక్రవారం నాడు క్రీస్తు భగవానుడు శిలువపై మన పాపముల కొరకు మరణించాడు. అందువలన ఈ యొక్క రోజును పవిత్ర రోజుగా మనము పరిగణిస్తాము. అయితే ఈ యొక్క శిలువ మరణము ద్వారా మరియు క్రీస్తు శ్రమల ద్వారా మనము నేర్చుకోవలసిన రెండు ముఖ్యమైన సుగుణాలు కలవు. అవి ఏమనగా, మొదటిది అంగీకరించటం, రెండవది సాక్షిగా నిలవటం. మొదటిది అంగీకరించటం. నేను నా నిమిత్తము మరియు నా పనుల కొరకు కాకుండా తండ్రి యొక్క పనులను నెరవేర్చడానికే నేను ఈ భూలోకంలోనికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో పలుకుచున్నాడు. క్రీస్తు భగవానుడు తండ్రితో సమానత్వం కలిగి ఉన్నను మానవుని వలె మానవ జీవితాన్ని ఈ యొక్క భూలోకంలో జీవించారు. మానవునిగా జీవించి మానవాళి రక్షణకై కృషి చేశారు. మానవాళి పాపముల కొరకు శిలువ పైన మరణించారు. మరి మనము కూడా మనలను మనము తగ్గించుకుని ప్రభు యొక్క శ్రమల ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే తగ్గింపు లక్షణము. ఈ యొక్క లక్షణము ద్వారా మనము దేవుని ప్రేమని పొందగలుగుతాము. రెండవది సాక్షిగా నిలవటము. 2000 సంవత్సరాల నుండి ఎంతోమంది దేవుని యొక్క నామముని స్మరించటం కొరకు ప్రాణత్యాగము చేశారు. వారిలో పిల్లలు, పెద్దలు ఉన్నారు. కొంతమంది రాళ్లతో కొట్టబడ్డారు, మరికొందరు చెరసాలలో వేయించబడ్డారు, మరికొందరు బ్రతికి ఉండగానే మరణశిక్షను అనుభవించారు. మరి వీరందరూ దేవునికి సాక్షిగా ఉండటం కొరకు వారు దేనికిని భయపడక క్రీస్తు సువార్తను దేశ నలుమూలలా ప్రకటించారు. మరి మనము కూడా ఆనాడు ఆ యొక్క దేవుని శిష్యులు చేసిన విధముగా మనము కూడా దేవునికి సాక్షిగా ఉండడానికి మనము ప్రయత్నిస్తూ, అదే విధముగా ఈ యొక్క క్రీస్తు శిలువ నుండి, క్రీస్తు శ్రమల నుండి మనము నేర్చుకోవలసినది ఏమనగా, క్రీస్తే మనకు ధైర్యము అని ధైర్యంగా నమ్మి ఆయనతో ప్రయాణిస్తాము. ఆమేన్.